ఇక్కడ చదివినటువంటి ఆ రోజుల్లో బహుశా అంటే వర్మ గారు ఆయన 6వ తరగతి నుంచి కూడా వర్మ గారు వెంకటరామయ్య గారు ఉండి ఉంటారు. బహుశా నేను అలాగే సదాశివరావు గారు నేను 7వ తరగతి టైంకి వచ్చానని అనుకుంటున్నాను. 7వ తరగతి నేను అలాగే రాజ్ కుమార్ గారు మేమిద్దరం కూడా ఒకసారి వచ్చాం. 2001 డిసెంబర్లో మేము ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ సంస్కృతం ప్రైమరీ అంటే 6th నుంచి 9th వరకు కూడా నేను చెప్పేవాడు. మొదట్లో పద్మావతి గారు నేను కూడా పద్మావతి గారు వస్తారని అనుకున్నాము. ఈరోజు పద్మావతి గారు హిందీ మేడం వాళ్ళు ఇద్దరు కూడా పెట్టినటువంటి పర్సంటేజెస్తో వాళ్ళు రాలేకపోయారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా ఆహ్వానించడం జరిగిందని విద్యార్థులు చెప్పారు. ముఖ్యంగా మిమ్మల్ని కలుసుకోవడం ఒకటి, మీ అందరితో ఒకసారి మీ అనుభూతుల్ని మీరు చెప్తే, అలాగే మీరు ఏ రకంగా జీవితంలో స్థిరపడ్డారు అనేది మీ అనుభవాలు, అలాగే ఇక్కడ మీ అనుభూతులు ఇవన్నీ కూడా తెలుసుకోవాలని కుతూహలంతో కూడా మేము వచ్చాం. ఇంకా మేమేంటంటే మిమ్మల్ని కలుసుకోవడం కానీ మేము టీచర్స్ని ఇక్కడ మేము వేరు చోట్ల తర్వాత వెళ్ళిపోయి ఉన్నాం. మేమందరం కూడా కలవడానికి కూడా ఒక సదవకాశం మీరు కలిగించారు. దీనికి కూడా మీకు అభినందన, మీకు కృతజ్ఞతలు. కిందసారి మీ ముందు బ్యాచ్ 2004 బ్యాచ్ వాళ్ళు కార్యక్రమం ఇలాగే జరుపుకున్నారు, అమ్మవారి పండుగ చేశారు. అయితే నేను వేరే కారణాల వల్ల నేను సరిగ్గా ఆ రోజే నేను ఊళ్ళో లేకుండా అయింది, రాలేకపోయినాను, వాడు కలవలేకపోయినాను. కానీ తర్వాత వాళ్ళు మా ఇంటికి కూడా వచ్చి కలిశారు. వాళ్ళు చాలా సంతోషం అయింది. సరే మాస్టర్ రాలేకపోయినారు అని చెప్పి వాళ్ళు ఏం ఊరుకోలేదు, ఇంటికి కూడా తర్వాత వాళ్ళు రావడం జరిగింది. ఆ బ్యాచ్ వాళ్ళు కూడా చాలా మంచి పొజిషన్స్లో చాలామంది బిల్డర్స్ స్థిరపడ్డారని చెప్పి విన్నాను వాళ్ళు చెప్పగా. అలాగే ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీరందరూ కూడా జీవితంలో ముందుకు వెళ్తున్నారు, స్థిరపడ్డారు, మంచి ఉద్యోగాల్లోకి చేరుంటారని అనుకుంటున్నాను. కొంతమంది మీకు అనుకూలమైనటువంటి ఆడవాడికి ఎక్కువగా ఉపాధ్యాయ వృత్తి అయితే వారికి ఇటు గృహ నిర్వహణ అలాగే ఉద్యోగం చేయాలనేటటువంటి ఆసక్తి రెండు కూడా ఉండేటటువంటి ఒక విసులుబాటు ఉపాధ్యాయ వృత్తిలో ఉంటుంది. తర్వాత ఉపాధ్యాయ వృత్తి అంటే ఇష్టంగా చేయడానికి కూడా చాలామంది సిద్ధపడతారు. అలాగే సిద్ధపడి ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన వాళ్ళకి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు కూడా వాళ్ళకు ఉండేటటువంటి ఒక ఎయిమ్స్, వాళ్ళ లక్ష్యాన్ని బాగా ఉన్నతంగా ఎదగాలని దీనిలో మేము ఇక్కడ ఉద్యోగాల్లోకి మేము వచ్చి మీకు చదువు చెప్పే రోజుల్లోకి ఈ సాఫ్ట్వేర్ అది కూడా డెవలప్ అవుతున్నటువంటి రోజులు. అంతకుముందు ఒక 5-6 ఏళ్ళ ముందు నుంచి కూడా బాగా అవి డెవలప్ అయినాయి. ఇంజనీరింగ్ కాలేజీలు కూడా చుట్టుపక్కల కూడా వచ్చి అలాగే వాటిలో కూడా వెళ్ళి ఆ ఉద్యోగాల్లో కూడా స్థిరపడిన వాళ్ళు ఉంటారు, ఆ ఫీల్డ్స్లో కూడా వెళ్ళిన వాళ్ళు ఉంటారు. అలాంటి మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి అభినందిస్తూ ఇక్కడ మీతో మేము కలిసేటటువంటి అవకాశం కలిగించినందుకు మీకు మరోసారి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ కూడా ఆశీస్సులు.